నరసింహరావు గారు నమస్కారం, అందరికీ నమస్కారం. మీరు ఎందుకు టీడీపీకి అవసరం అంటే ఎలక్షన్ బాగా జరగడం కోసం అదే నేను చెప్తా ఉన్నాను దానికే. ఇప్పుడు రఫీ గారు ఎగ్జైట్మెంట్ లో మాట్లాడుతా ఉన్నాడు కానీ భారతీయ జనతా పార్టీ పొత్తు ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు సజావుగా జరగటానికి తప్పకుండా సహకరిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా దానికి కట్టుబడే ఉంటది. ఎందుకంటే మీరు ఇప్పుడేం పొత్తు లేదు మాకు. తిరుపతి ఎలక్షన్ లో ఏదైతే ఓట్లలో చేర్పులు జరిగినాయో అది ఆ పార్టీ చేశారో ఈ పార్టీ చేశారో నేను మాట్లాడను. దాని మీద కంప్లైంట్ ఇచ్చింది మా రాష్ట్ర అధ్యక్షురాలు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ అనే అతను దాన్ని మొత్తం డౌన్లోడ్ చేశాడు. ఎట్లా డౌన్లోడ్ చేశాడు ఏంటి అనేది తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ని కలవటం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి ఆ కలెక్టర్ ని ఏదైతే సస్పెండ్ చేశారో అది. దీనికి మేమేమి ఎవరితో పొత్తులో లేము, లేదా ఎవరిని, లేకపోతే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు ఇది కాదు. మేము నిజాయితీగా ఏదైతే జరగాలో దానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడే ఉంది. కాబట్టి ఆ పని చేయటంలో భారతీయ జనతా పార్టీ ఏం వెనకడుగేదు. అన్ని రాష్ట్రాలు చేశాము. ఈ రోజుకి భారతీయ జనతా పార్టీ అనేక విషయాల మీద ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లాగా మేము పోరాడుతూనే ఉన్నాం. అనేక విషయాలు మీరు చూశారు కదా. మేము వీధి పోరాటాలు కానివ్వండి, స్ట్రీట్ మీటింగ్స్ కానివ్వండి, సర్పంచుల ఇష్యూలో కానివ్వండి, అనేక విషయాలు, తిరుమల విషయంలో కానివ్వండి, మేము ఎవరు తప్పు చేసినా ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా మేము తప్పు చేస్తే నిలదీయటంలో మాకేం వెనకడుగు లేదు. మేము ఎక్కడ తప్పు జరిగినా ఈ రాష్ట్రంలో నిలదీయటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటది. అదేవిధంగా మిగతా అంశాలు కానివ్వండి, శర్మిలా గారు మాట్లాడే కానివ్వండి, ఇవి కానివ్వండి, అవి కానివ్వండి, ఏదైతే ముందైతే కాంగ్రెస్ చంపలేసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలి అని ఆ రోజే చట్టంలో వాళ్లే పెట్టుండే అంటే ఈ మాటలు లేవు. ఈ రోజు వచ్చి ఆమె కాంగ్రెస్ అది పెట్టకపోవడం వెనక రీజన్ వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు పెట్టే ఏమండి హామీ ఇచ్చారని కదా. కాదండి, చేయదలుచుకుంటే ఆ రోజు చట్టంలో పెడితే ఇన్ని మాటలు లేవు. ఈ రోజు ఆమె దీక్షలు చేయక్కర్లేదు, ఇవన్నీ చేయక్కర్లేదు కదా. మేము పెట్టలేదు ఆ రోజు. మీకు ఆ రోజు ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నారు, కామన్ సివిల్ కోడ్ తెస్తున్నారు, చట్టం మార్చలేదు. అవునండి, కాదు సార్. ఎందుకు ఇప్పుడు కాదండి, ప్రత్యేక హోదా అనే ఇష్యూ ముగిసిపోయిన అంశం. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం ఈ రాష్ట్రానికి. కాంగ్రెస్ చంపలేసుకోవాలంటే 10 ఏళ్ళు పాలించిన మీకు అవసరం లేదా? ఎందుకు? మేము ఎన్నో చేసాం. కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది మీరు. అవును, కాబట్టే ఇవాళ ఎన్ని యూనివర్సిటీలు ఇచ్చాం. విభజన హామీల్లో దాదాపుగా 90% మేము పూర్తి. కాంగ్రెస్ చేసిన ఏం పూర్తి చేయలేదు. ఒకసారి చెప్పనండి. ఇప్పుడు యూనివర్సిటీలు 10 యూనివర్సిటీలు ఇవ్వాలన్నాం, ఇవాళ 22 యూనివర్సిటీలు ఇచ్చాం. ఈ అనేక ఏదైనా తీసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పారు, నిండు సభలో నరేంద్ర మోడీ గారు నేను హామీ ఇస్తున్నాను, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ముగ్గురు కలుస్తా ఉన్న ముగ్గురు తిరుపతి వెంకన్న సాక్షిగా మీరు మాట్లాడేటప్పుడు మీరు వినాలా? మాట్లాడలేదంటే ఆ రోజు కూడా మోదీ గారిది మళ్ళీ మీరు వెనక్కి పెట్టుకొని చూడండి. ఆ రోజు కూడా మీరు మోదీ గారిది ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి. ప్రత్యేక హోదా అనలేదు ఆయన, ప్రత్యేక హోదా విత్ స్పెషల్ స్టేటస్ విత్ ఇది అన్నారు. కాబట్టి ఒకసారి దాన్ని చెక్ చేయండి. ఒకసారి ఏదో అన్నారు ఆ రోజు, మీరు అందరూ ఆ ఊపులో ఉన్నారు. ప్రత్యేక హోదా అని ఆయన క్లియర్ గా చెప్పారు, ప్రత్యేక హోదా కాదు అది. ఏంటంటే మీరు కాంగ్రెస్ చంపలేసుకోవాలంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎట్ట ఎత్తుకొస్తుందండి? కాదు సార్, ప్రత్యేక హోదా అనే అంశం అవును పెట్టారు. మళ్ళీ ఏదో పత్తిత్తుల్లాగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కరెక్ట్ కాదంట. మేము ఎందుకు చేయలేదు విభజన హామీలు? మీరు ఒక్కసారి విభజన హామీలు లిస్టు తీసుకోండి. ఈ రాష్ట్రానికి మేమేం చేసాము? ఒక్క నిమిషం ఆగండి. అంబటి రామకృష్ణ గారు మీరు చెప్పమనండి, నేను చెప్తా. వరుస 1 by 1 యూనివర్సిటీలు 10 ఇస్తానన్నాం, 22 యూనివర్సిటీలు ఇచ్చాం. ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయానికి వచ్చినప్పుడు కేబినెట్ డెసిషన్ చేసి పంపించింది కాంగ్రెస్ పార్టీ. మిగతా రాష్ట్రాలకు కూడా కేబినెట్ నిర్ణయం ద్వారానే ప్రత్యేక హోదా వచ్చింది తప్ప దానికి ఏమి పార్లమెంట్ లో చర్చ జరగలేదు. సరే, వెంకయ్య నాయుడు గారు ఒక నిమిషం మీరు మాట్లాడండి. తర్వాత
ఇక్కడ ఎక్కడికి మన అమరావతి శంకుస్థాపన రోజుకి వచ్చినప్పుడు ఏదో ముంతడి మట్టి పిడికెడు మట్టి ముంతడి నీళ్లు తీసుకొచ్చారు, అది పవిత్రం అని చెప్పి తీసుకొచ్చిన రోజు మోడీ గారు చెప్పిన మాట లెటర్ అండ్ స్పిరిట్, నేను చట్టాన్ని అమలు చేస్తాను అని చెప్పారు. లెటర్ అండ్ స్పిరిట్ అనే పదానికి దాదాపుగా నాకు తెలిసి మన ఇక్కడ కూర్చున్న 6గురికి అర్థం తెలుసు అనుకుంటా. లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తానని చెప్పిన తర్వాత ఇవాళ మా రాయలసీమకు లేకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించి కేబీకే తరహా ప్యాకేజ్ ఏమైంది, రైల్వే జోన్ కు సంబంధించి మీరు ఇస్తానన్నది ఏమైంది, లేకపోతే పోలవరం కంప్లీషన్ ఏమైంది, లేకపోతే విశాఖపట్నం టు చెన్నై కారిడార్ ఏమైంది, కాలేజీలు కూడా చట్టంలో పెట్టి దాంట్లో పెద్ద ఖర్చు ఇప్పుడు మొత్తంలో కూడా ఒక 2% కూడా ఇది ఫిల్ఫిల్ చేయలేదు. సో 2% కూడా ఫిల్ఫిల్ చేయలేక 90% విలేజ్ల్లో పంచాయతీల్లో ఇది అదే అడిగితే ఏం చెప్తారంటే ఎల్ఈడి బల్బ్, మామూలు ఇది పాతకాలంలో ఉన్న రెడ్ బల్బుల్ని ఇవాళ ఎల్ఈడి బల్బులుగా మార్చాం, రోడ్లు వేసాం, ఇది మాట్లాడతా. చట్టం 1 by 1 తీసుకుందాం. ఇక్కడ కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు దాన్ని సాల్వ్ చేయాల్సిన ఈ రోజుకి అట్లా ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చంపలేసుకోవాలన్నప్పుడు చనిపోయి మహాతల్లి సుష్మా స్వరాజ్ ఎక్కడుందో గానీ మరి చిన్నమ్మను గుర్తుపెట్టుకోమని చెప్పింది. ఆ రోజు చట్టాన్ని వద్దు వెనక్కి పంపించమని వెంకయ్యనాయుడు చెప్పలా. 5 ఏళ్లు కాదు దీన్ని 10 ఏళ్లు చేద్దామన్నా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మన్మోహన్ సింగ్ ని అనౌన్స్మెంట్ చేయమన్నారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మన్మోహన్ సింగ్ ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చి కేబినెట్ నిర్ణయం చేసి పంపించింది కాంగ్రెస్ పార్టీ. వీటిల్లో ఏవి అమలు చేయకుండా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్న 3 కూడా ఎవరు అడిగే వెన్నుముక్క లేదు కాబట్టి ఈ రకమైన అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇవాళ 4-5 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెళ్ళి అక్కడ చేరినట్టున్నారు. వారికి ఎంపీ టికెట్లు కావాలి, వారు అర్జెంట్ గా ఎంపీలు కావాలి కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రం సర్వనాశనమైనా పర్వాలేదు అనే పరిస్థితుల్లో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ప్రవర్తిస్తా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఒక్క నిమిషం. తర్వాత షర్మిలమ్మ గారు ఈ రకంగా పోరాడుతా ఉన్నప్పుడు, దీక్షలు చేస్తా ఉన్నప్పుడు మేము ఆ ఉద్రిక్త పరిస్థితులు స్టేట్ అంతా ఆవిడతో తిరిగినప్పుడు చూసినప్పుడు చివరికి ఎంత హీనమైన పరిస్థితి అంటే ఆవిడ సెక్యూరిటీని కూడా తగ్గించి 4+4 ఉన్నదాన్ని 2+2 చేసి 2+2 ఉన్నదాన్ని 1+1 చేసి కనీసం క్యాన్వాయ్ పోయేదాన్ని, సాఫీగా పోయేదాన్ని, సాగినిచ్చేదానికి కూడా అవకాశం లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ ఏమి ఇబ్బంది జరిగింది. ఆమెకి ఎలక్షన్ టైం వరకు మీకు ఒక 4 గన్మెన్లను ఇచ్చి ఎస్కాట్ వెహికల్ ఇచ్చి ఆమెను సేఫ్ గా జాగ్రత్తగా కాపాడుకోవడంలో ఏమి ఇబ్బంది జరుగుతా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనేది కూడా ఆలోచించుకోవాలి. వైసీపీ వర్షన్ తీసుకుంటారు సార్. ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఇంకా యాడ్ చేస్తారా? చెప్పండి సార్. ఇప్పుడు మేమన్నది నేను అదే చెప్తా ఉన్నా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గనక దీని మీద ఉంటే దాన్ని చట్టంలో పొందుపరిచి ఉంటే ఈ రోజు నీ బాధ్యతలు ఈ మాటలన్నీ ఉండేవి కావు. పోలవరం 7 ముంపు గ్రామాల గురించి వెంటనే దేశంలో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే చేసింది భారతీయ జనతా పార్టీ. పోలవరం మీద చిత్తశుద్ధి చూపించింది భారతీయ పార్టీ. చెప్పండి, 7 ముంపు గ్రామాలు ఫస్ట్ కేబినెట్. మీరే మాట్లాడుతున్నారు, చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ చేసిన స్టేట్మెంట్ ఒకసారి చదివితే కామా ఫుల్ స్టాపులతో సహా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కేబినెట్ ఏదైతే పాస్ చేసి పంపించిందో అదే పత్రాన్ని తీసుకొచ్చి నేను ఇవాళ రాజ్యసభలో చదువుతున్నాను అని రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. ఆ రోజుకి అది కూడా కేబినెట్ గా యూపీఏ ప్రభుత్వం చేసి పంపించింది. మీరు ఘనత ఏం లేదు. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత కేబినెట్ నిర్ణయాన్ని దాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో పెట్టాలి కాబట్టి తీసుకొచ్చి పెట్టారు, కానీ అక్కడ కూడా మీకు ఘనత లేదు. తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమం. రామకృష్ణ గారు, మీరు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నారు కదా, ఎందుకు అడగట్లేదు? ప్రత్యేక హోదా ఇక్కడికి వచ్చి శ్రీలమ్మ గారిని పెట్టుకొని ఈ రోజు మాట్లాడుతున్నారే, పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి చర్చించినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటున్నా. మీరు ఎందుకు మాట్లాడటం లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉండే నాయకులు మాత్రమే మాట్లాడతారా? కేంద్రంలో ఉండే మాట్లాడరా? అంటే కాంగ్రెస్ మీద ఏమాత్రం ప్రేమ లేదా? నిజమే కదా, పాయింటే కదా. ఎందుకు భారతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు అని? దయచేసి అవకాశం ఉంటే ఇప్పుడే నేను మీకు ఒక వాట్సాప్ వీడియో పంపిస్తా, ప్లే చేసి ఆయనకి కూడా చూపించండి. అట్లా మాట్లాడి 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆగండి అడగలేదంటుంటే ఎప్పుడు సార్ 2014లో
ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత కూడా ఇంతవరకు మాట్లాడలే. సార్, ఎప్పుడు మాట్లాడారో సార్, చెప్పండి. 3 రోజుల నాడు గౌరవ్ గొగోయ్ మాట్లాడింది కానీ 3 రోజుల నాడు విషయం చెప్తున్నా. గౌరవ్ గొగోయ్ మాట్లాడింది కానీ మాణిక్యం ఠాకూర్ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చింది కానీ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాను కలిసి రండి మనం బీజేపీతో పోట్లాడదామంటే ఇద్దరు రాలా. ఇద్దరికి భయం మోడీని చూస్తే. ఎందుకుసారి మాట్లాడతారు టీవీల ముందు కూర్చొని ఆ శరీరంలమ్మ మీరు అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మీరా మాట్లాడేది? ఎందుకంటే మాట్లాడతారు. మాట్లాడదాం ఫైనల్ గా. ఒక మాట సార్, ఒక మాట. 5 ఎంపీలు ఉన్న రోజు 25 మంది ఎంపీలు మనం మూకుమ్మడిగా రాజీనామా చేస్తే దేశం అంతా మన వైపు చూస్తుంది. ఎందుకు రాదో చూద్దామన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేదు? దేశం అంతా మన వైపు వినండి. కన్వీనెంట్ గా కేంద్రంలో ఉండే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేస్తామని చెప్పాం. నీకు ఆ మాత్రం కూడా ఎందుకయ్యా మీరు మాట్లాడతారు? కేంద్రంలో మన రాష్ట్రం నుంచి పోయే ఎంపీలతో అవసరం ఉంటే 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు పెట్టండి అంటున్నా, అవిశ్వాస తీర్మానం పెట్టండి. సపోర్ట్ చేయకుంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు. ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా మీకు? ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ఎందుకు గుర్తుకు రాలేదంటున్నా? ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు అంటున్నా? తప్పుడు మాటలు, వచ్చి ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఇద్దరు కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కూడా నాశనం చేశారు. అందుకే స్వతంత్రంగా ఇక్కడ ఉండే పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిమని మేము అడుగుతా ఉన్నాం. రైట్ సార్. పురుషోత్తమ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. కంక్లూజన్ రిమార్క్స్. మీరు చెప్తున్నట్టుగానే ఫైట్ బిట్వీన్ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా? సమాన దూరమే. పొత్తు పెట్టుకుంటే సమాన దూరం రాజకీయాల్లో సాధ్యం కాదు. ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే సమాన దూరం ఎట్లా అవుతుంది? కొంచెం బ్యాలెన్స్ మారుతుంది కదా. అవును కదా. పొత్తు పెట్టుకోకపోతే మళ్ళీ సమాన దూరం కూడా లేదు. అందరూ కలిసి ముగ్గురు బీజేపీ అన్నా గురించి మాట్లాడుతున్నారు కదా. ముగ్గురు బీజేపీ. అది వేరు. బీజేపీ అయినా పవర్ లో ఉండే వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, పవర్ లో లేని వాళ్ళు ఒక రకంగా ఉంటారు. రకరకాల ఇన్బిట్వీన్ ఉంటాయి కదా. ఖచ్చితంగా బీజేపీతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఎందుకు అవసరమో రేపు చెప్తా ఉంది. రేపు పొత్తు కుదరకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీని మేనేజ్ చేసేటప్పుడు రేపు నుంచి మాట్లాడతారు. ఇప్పుడు పొత్తు కుదిరితేమో బీజేపీ అవసరం, పొత్తు కుదరకపోతే అన్ని మాట్లాడతారు మీరు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటే అన్ని మీరు మాట్లాడతారు. 2 రోజుల తర్వాత చూద్దాం. రెండో ఆయనే చెప్తున్నాడు ఆయన. నేను అంటున్నాను, రాసి పెట్టుకోండి. పొత్తు కుదిరితే ఈ ఉపన్యాసం డైలాగుల్లా రాస్తున్నాడు ఆయన. ఉండండి సార్ రఫీ గారు, మళ్ళీ మన డిబేట్ లో కూర్చుంటాం కదా, మళ్ళీ ఒకరు చూసుకోవాలి కదా. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రఫీ గారు ఉపన్యాసం కొనసాగుతుంది. బీజేపీతో పొత్తు పెట్టకపోతే ఇదే రఫీ గారిని మళ్ళీ కూర్చోబెట్టండి 2 రోజుల తర్వాత. నేను చెప్పిన ఏది జగన్ పోయి సంచులు పోయేసి మోడీని మోసం ఒకటే అనకపోతే అప్పుడు అడగండి. 2 రోజుల తర్వాత పొత్తు పెట్టుకోకపోతే ఇదే రఫీ గారిని కూర్చోబెట్టండి. ఎందుకు చాలా ట్రై చేశాడు, అతని చేయి దాటిపోయింది. అతను చాలా ప్రయత్నం చేశాడు. నరసింహారావు గారు కలవకూడదని, బీజేపీ మాతో కలవకూడదని చాలా ప్రయత్నాలు. నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు త్రికరణ శుద్ధిగా తెలుగుదేశం బీజేపీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాడు. అది బెటర్ అని వాళ్ళు నమ్ముతున్నారు. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారా బీజేపీతో బాగలేదు. బీజేపీ గవర్నమెంట్ నేను ఇంకో మాట్లాడమ్మా నరసింహ గారు, ఈ మొత్తం ఎన్నికల ప్రాసెస్ లో 2 ఉంటాయి. ఒకటి ఎలక్షన్ లో ఓటర్లు నమోదు చేయడం, ఆ ప్రాసెస్ అయిపోయింది కదా. ఇంకా దాన్ని ఎవడు ఏం చేయలేడు కదా. చెప్పారంటే అయిపోయిందండి గెజిట్ నోటిఫికేషన్ చేసేసినారు. ఇంకేం కుదరదు. సవరణ రఫీ గారు సవరణ కుదరదు. అదనంగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు తప్ప ఇప్పుడున్న ఓటుని ఒకటి కూడా మీరు ఊరేం చేయలేరు. గెజిట్ అయిపోయింది కాబట్టి 90% స్కూల్ పిల్లల్ని ఓటర్లుగా చేస్తే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు.
అది స్కూల్ కాదండి. పిల్లలు పెట్టారు. మీకు అర్థమవుతుందా? ఫోటోలు చూపించాం, అడ్రస్ చూపించాం, మీకు అవన్నీ అర్థమవుతుందా? మారుస్తా ఉన్నారు. మీకు పొత్తు అర్థమవుతుందా? పెట్టుకున్న తర్వాత మారుస్తారా? ఈ పొత్తు తర్వాత ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కుదరదు నరసింహారావు గారు. ఎలక్షన్ గెజెట్ నోటిఫై అయిన తర్వాత సుప్రీం కోర్టు కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇచ్చిన దాన్ని తిట్టాల్సిందే తప్ప ఆడున్నారు ఏడున్నారని. ఇప్పుడు అంటే ఫారెన్ 7 పెట్టి ఫారెన్ 7 పెట్టమన్నాడు. నిన్న మార్చారండి. మీకు తెలియకపోతే కూడా ఏం చేయలేడు. నేషనల్ వైజ్ కదా, మళ్ళీ అన్ని చోట్ల సవరణలు అంటే సాధ్యం కాదండి. అది రూల్ అండి. అది రూల్ అండి. అది రూల్ అండి. పురుషోత్తమ్ రెడ్డి గారికి తెలియకపోతే మాట్లాడొద్దానండి. నిన్న అచ్చెన్నాయుడు గారు మీరా గారిని కలిశారు. మేము స్కూల్ పిల్లల్ని ఓటర్లుగా చేర్పించిన విషయం ప్రూఫ్ తో పాటు చూపిస్తే ఫారెన్ 7 పెట్టండి, నేను దాన్ని మారుస్తాను అని చెప్పాడు నిన్న ఆయన స్వయంగా. ఇవాళ పేపర్ లో కూడా ఉంది. ఇంకేం మార్చలేరు అంటే స్కూల్ పిల్లలను మీ వాలంటీర్లు జరిపించారు. మీ వాలంటీర్లు జరిపించారు. ఒక నిమిషం పురుషోత్తమ్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లాస్ట్ వర్డ్ ప్లీజ్. సార్, ఎలక్షన్ కమిషన్ పని అయిపోయింది. ఇంకా అధికారులు చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేదు. సరే అవదు, బీజేపీ పోతే పెట్టుకోండి, ఇప్పుడు వద్దని నేనేం కాదంటున్నాను. మమ్మల్ని ఎందుకు మధ్యలో మీరు ఆయనే చెప్తాడు. ఆయన బీజేపీ ఎక్కడ నేను చెప్పా బీజేపీ కదా, మీతో పొత్తు పెట్టుకుంటే దానికోసం అంటున్నాడు కదా. నేను న్యాయంగా ఎలక్షన్ జరగడం కోసం అండి. న్యాయంగానే జరిపిస్తాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. రెండు రకాలు జరుగుతాయి, ఎలక్షన్ కమిషన్ లేదా పార్టీ. మీ పార్టీ ఎంత ఉంది రాష్ట్రంలో? ఏం చేయగలరు మీరు? ఎలక్షన్ కమిషన్ న్యాయానికి సహకరిస్తాం సార్. ఏం సహకరించేది? ఎలక్షన్ కమిషన్ పొత్తుంటే సహకరిస్తారా, పొత్తు లేకపోతే కూడా సహకరిస్తారా? ఎట్లున్నా సహకరిస్తాం. థ్యాంక్ యూ.